ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు మనకు తోడుగా ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట యాకోబు గ్రంథంలో నుంచి 3వ అధ్యాయము 18వ వచనము. నీతి ఫలము సమాధానమును చేయు వారికి సమాధానమందు విత్తబడిన అంటున్నాడు దేవుడు. నీతి ఫలం అంట. ఈ నీతి ఫలము సమాధానం చేయవారికి. నీతి ఉంటేనే సమాధానం చేయగలం. నీతిగా ఉంటేనే సమాధానము చెప్పగలము. చూడండి, ఒక వ్యక్తి నీతిపరుడు అయితేనే ఇద్దరు వ్యక్తుల మధ్యలో అతను సమాధానంగా చేర్చగలడు. అదే అతను కనుక విద్వేషంతో కూడుకొని ఆయన హృదయం అంతా కూడా కపటంగా ఉంటే గనక అక్కడ సమాధానం కాదు కదా. ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తికి వేరే అంటే అబద్ధపు మాటలు పెట్టి అక్కడంతా కూడా జగడము చేయిస్తూ ఉంటాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నీతిమంతులే నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడుచున్నాడు. చూడండి, నీతిగా ఉంటేనే దేవుని యొక్క ఫలాలు మనం పొందుకోగలము. నీతి న్యాయంగా ఉంటేనే మనము దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోగలము. మరి దానియేలు చూసుకుంటే ఎంతో నీతిపరుడు, ఎంతో నిజాయితీపరుడు. మరి దానియేలు అతనున్న నెబుకద్నెజర్ రాజు దగ్గర ఎంత నీతి నిజాయితీగా ఉన్నాడో అదే కోరేష రాజు కాలం వచ్చే వరకు కూడా అతను అంతే నీతిగా ఉన్నాడు. అంటే అతను యవ్వన కాలం నుంచి అతను వృద్ధుడయ్యేంత వరకు నీతినే పట్టుకొని సాగాడు. నా దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు, నా దేవుడు ధర్మవంతుడు అని చెప్పి నిజంగా దానియేలు నీతిని అనుసరించి ఉన్నాడు. ఆ నీతి వలన రాజ్యంలో ఎందరికో సమాధానం వచ్చి ఉన్నది. మరి చూడండి, ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. మరి బబులోను రాజు చేసింది పాపమే, తప్పే. కానీ బబులోను రాజ్యము మరి అంచెలంచెలుగా 70 సంవత్సరంలో ఆశీర్వాదకరంగా, 72 సంవత్సరంలో అది ఆశీర్వాదకరంగా బ్లెస్సింగ్గా ఉందంటే అక్కడ దానియేలు నీతిమంతుడు కాబట్టి ఆ రాజ్యమును బబులోను రాజ్యమంతును కూడా దేవుడు ఆశీర్వాదం ఇచ్చి ఉన్నాడు. అదే ఎందుకే అంటున్నాడు దేవుడు నీతి ఫలములు అంటున్నాడు. నీతి ఫలములు సమాధానము మరి చేయువారికి సమాధానమందు విత్తబడిన అంటున్నాడు. అందుకే ఎప్పుడు నీతిగానే ఉండాలి, ఎప్పుడు న్యాయంగానే ఉండాలి. మన దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనా మనం నీతిగా ఉంటేనే ఆ నీతి మనల్ని కాపాడుతుంది. ఆ నీతే మనకి ఫలభరితం అవుతుంది. ఈ గొప్ప వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి రాజా, నీకే వందనం దేవా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. అవును నా పరమ తండ్రి యేసయ్య, అయ్యా నీతిగా బ్రతకాలి, నీతిగా ఉండాలి, నీతిగా నా పరమ తండ్రి యేసయ్య నీ రాజ్యానికి చేరుకోవాలి. ఈ మాయమైన లోకంలో, పాపమైన లోకంలో, అయ్యా నా పరమ తండ్రి మోసపూరితమైన లోకంలో నుంచి నీతిగా ఉండటకు కృపణ వాక్యం దయచేయండి. నీతి ఫలములు మేము పొందుకోవాలి, నీతి ఫలములు మేము అనుభవించాలి. నీతి అనే ఆశీర్వాదంలో నా పరమ తండ్రి యేసయ్య మేము సమాధానంగా ఉండటకు కృపణ వాక్యం దయచేయండి. రాజా వందనం దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో నా పరమ తండ్రి ఎంతమంది నీతిగా ఉన్నారు అయ్యా, నా పరమత వాళ్ళని జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది బిడ్డలైతే నా పరమతని నీతిని తప్పిపోయినారు నా పరమతండి, వారికి నా పరమతని నీతిని దయచేయండి, నీతిని అనుసరించండి నా పరమతండి యేసయ్య. రాజా వందనం దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దీనిని లేనిపోయిన జ్ఞాపకం చేసుకోండి. డైలీ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి నా పరమతండి యేసయ్య. తండ్రి వందనము దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా నా పరమతండ్రి ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ కూడా జ్ఞాపకం చేసుకోమని, రాజా వందనం నీ దాసుని నీ దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోమని పరిశుద్ధ దేవుడైన నామంలో, నా జరేడైన యేసుక్రీస్తు నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.